సంగారెడ్డిలో మాజీ సైనికుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు, సంగారెడ్డి జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్, బోర్డు మెంబర్స్ తోపాజీ అనంతకిషన్, కూన వేణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి తెలిపారు. వాటిని తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కారం చేయిద్దామని తెలియజేశారు. మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారి నుండి నేరుగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి నందు సైనిక సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని, ఇది సంగారెడ్డి మాజీ సైనికుల చిరకాల కోరిక అని, అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నామని మాజీ సైనిక అధ్యక్షులు లక్ష్మీనారాయణ తెలిపారు. మాజీ సైనికుల సమస్య పరిష్కారానికి త్వరలోనే జగ్గారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తోపాజీ అనంతకృష్ణ అన్నారు. రాష్ట్రంలోని అందరూ మాజీ సైనికుల సమస్యలను ప్రభుత్వానికి తెలిపి త్వరలోనే పరిష్కారం అయ్యేలా చూస్తారని మాజీ సైనికులకు హామీ ఇచ్చిన బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు ఈ సమావేశంలో డాక్టర్ కూన వేణు, రాజేందర్ రెడ్డి, మాజీ సైనికులు దశరథ్, వడపత్ర సాయి, సురేందర్, మాజీ సైనికులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చాలా ప్రమాదంలో ఉంటే సార్ గారు తీసుకెళ్తే 3 లక్షల రూపాయలు 71-65 వారి హీరో కూతురు ఆయనకు ఆర్థిక సహాయం చేసింది సార్. మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూతురు కాబట్టి నాకు అంత ఇదిగా అన్నకారం మా కౌన్సిలర్ గారు చెప్పాను. 2 విషయాలు, నాకు 10 రోజుల లోపల అమ్మాయికి ఇంజక్షన్ కోసం 3 లక్షల రూపాయలు మొన్న శనివారం రోజు ఇచ్చారు. నేను మా जिला सैनिक डायरेक्टर साहब, ब्रिगेडियर साहब से भी मैं गुजारिश करूंगा, हमारे तरफ से सभी के तरफ से साहब को और एमएलए साहब को और म्युनिसिपल चेयरमैन साहब को सभी को धन्यवाद बोलने के आदेश करता అదేవిధంగా మన సైనిక సంక్షేమాధికారి బాబు, మీరు ఇక్కడ రండి నాన్న, అందరూ రండి, దయచేసి. అదేవిధంగా ఎక్స్ ప్రెసిడెంట్ దశరథ్ గారు, ఇక్కడ 3 జిల్లాల ఉన్నారు కాబట్టి నేను బాబు గారికి ఒక విషయం చెప్తున్నా. మీరు అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఒక జిల్లా నుంచి 5 మంది 10 మంది అట్లా అందరు సైనికులు వచ్చి రాష్ట్ర సీఎం దగ్గరికి, ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక సమర్పించాలని నేను చెప్తున్నా. ముందుగా నేనైతే నా 3 జిల్లాలకు సంబంధించింది, ఒక జిల్లా సంబంధించింది అసెంబ్లీ వ్యవహార శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, మా నాయకుడు జగ్గారెడ్డి గారి తరఫున ఈ 5 ఎకరాల భూమిని ఎందుకు ఇవ్వటం లేదు, మనమైతే 5 ఎకరాలు అడగాలి. మనం ఫస్ట్ 170 గజాలు అడిగితే మనం 50 గజాలు కూడా ఇవ్వాలి. మనం 5 ఎకరాల భూమిని త్వరగా మాకు ఇచ్చినట్టయితే, ఏదైతే జియో సైనికులకు అయితే ఏదైతే ఇచ్చిండో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అది చూపించమని చెప్పాలి అడగాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏం జరుగుతుందో చూద్దాం తర్వాత. కానీ మేమైతే ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, 5 మంది 10 మంది 11 మంది కమిటీ ఏర్పాటు చేయి. నేను మా జగ్గారెడ్డి గారిని తీసుకెళ్ళి అసెంబ్లీ వ్యవహార శాఖ మంత్రి శ్రీధర్బాబు గారికి తీసుకెళ్ళి మన విజ్ఞప్తిపత్రం ఇద్దాం. ఒకవేళ అదే రోజు కనుక ముఖ్యమంత్రి ఉన్నట్టయితే నేను అపాయింట్మెంట్ తీసుకొని జగ్గారెడ్డి ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కల్పించే ప్రయత్నం చేస్తా. ఇందులో మేము హైదరాబాద్ వెళ్ళినాడు తమ్ముడు కూడా సమయం ఇవ్వాలి సార్, మీరు కూడా సమయం ఇచ్చినట్టయితే మీ యొక్క వర్షన్ కూడా ఇంకా బాగుంటుంది. మంత్రి గారిని తీసుకెళ్తాం, తమ్ముడు కూడా టెస్టింగ్గా మీరు కూడా వచ్చినట్టయితే నేను ఈ మంత్రులే నేను సార్తో మాట్లాడతా. ఈ నెల సీఎం కూడా, ఈ నెల సీఎం వచ్చే అవకాశాలు సంఘానికి ఉన్నాయి, ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ సీఎం కనుక సంఘానికి వచ్చినట్టయితే
ఇదే వినతి పత్రం మీ ద్వారా ఇప్పిస్తాం. ఇదే డైరెక్ట్ ఇప్పిస్తాం. కానీ మనం అసెంబ్లీలో రేజ్ చేసే ప్రయత్నం చేపిస్తాం. అసెంబ్లీలో ఈ క్వశ్చన్ అవర్ చేసే ప్రయత్నం చేపిస్తే దాని ద్వారా ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు అంటే ఇది ఎక్కడ కూడా ఇవ్వాలి ఏమి మాట్లాడలేదు. కాబట్టి మీరు అన్నారు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్లాట్లు అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుకోవడానికి అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, ఒక ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్న ల్యాండ్ అమ్మి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అమ్మి ఆ వచ్చిన డబ్బునే సేవా పథకాలకు వినియోగిస్తారే తప్ప ఇంకా వేరే సొంతంగా ఉపయోగించారు. కానీ నేనేమంటున్నానంటే 5 ఎకరాలే మనం డిమాండ్ చేద్దాం, ఎక్కడ ప్లాట్ డిమాండ్ చేయొద్దు. అట్లా డిమాండ్ చేసేది ఉంటే ఇక 100-150 గజాలు ఇస్తే చాలా మంది దీనికోసం వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తుంటారు. కాబట్టి నేను నా సొంత అభిప్రాయం చెప్పాను సార్. బాబు గారు మేము ఇక్కడికి వచ్చినా అక్కడికి వచ్చినా మేము 2 రోజుల ముందుగా కూడా చెప్తాం. మీకున్న సమయం మీకు కూడా కేటాయిస్తాను. నేను మీరు ఎక్కడ కలవాలి, మీ యొక్క బృందం ఎక్కడ కలవాలో సీఎంతో కలవాలో అది మా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారికి నేను టైం ఇస్తాను. మీరు 10 మందో 11 మందో మీతో పాటు మీ యొక్క సారథ్యంలో కలిసే ప్రయత్నం సీఎంతో నచ్చినా మా మినిస్టర్తో నచ్చినా మా గోపాల్ కిషన్ చాలా గట్టిగా పట్టుకొని తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని పట్టుకొని ఏదో ఒక రకంగా తిప్పలవాడి మా లక్ష్మణ మా కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కష్టపడి ఈ రోజు 250 గజాలు సంగారెడ్డి నడిబొడ్డున సాధించినంటే అది మామూలు వచ్చిన కాదు. మాజీ సైనికుల యొక్క గొప్పతనం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. పక్కకున్నటువంటి మా రాజేందర్ రెడ్డి అన్న ఆయన కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమం పాల్గొని ఎట్టి పరిస్థితులు పోదామనేటువంటి దాని మీద ఒక రకంగా చెప్పాలంటే మీ మధ్య యుద్ధం అనేది చూడలేం. కానీ హెడ్ ఆఫీస్ లా మా లక్ష్మణ గాని మా వటపర్స ఆయన కానీ మా రామన్న గాని అదేవిధంగా చంద్రశేఖరుడు గాని మా రాజేంద్ర గాని వీళ్ళందరూ కలిసి కూర్చొని అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి పరిస్థితులు. కానీ ఒకటే మనం ఏంటంటే మనం సైనికులం క్రమశిక్షణతో ఉండాలనేటువంటి దాని మీద ఆయన మాట్లాడుతుంటే కూడా మాకు చాలా బాధ అనిపించినా కానీ కడుపులో పెట్టుకొని ఈ రోజు ఈ సందర్భంగా మాట్లాడి తప్ప కానీ ఎవరిని కూడా ఇది కాదు. మేము అడుగుతున్నది ఏంది గుంతమ్మ కోరికలు కాదు, మా కుటుంబానికి 250 గజాలు అడుగుతలేము, మా కోసం అడుగుతలేము. మాజీ సైనికులు అంటే దేశం కోసం సర్వస్వం త్యాగం చేసేటువంటి దేవుళ్ళనైతే ప్రత్యక్షంగా దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు మన సైనికుల యొక్క భవనం ఉండాలనేటువంటి దాని మీద విశేషం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశంలో బదలే అక్కడ నుంచి మళ్ళీ మాకు టైం ఇచ్చారు. జగ్గారెడ్డి సార్ తోటి టైం తీసుకొని వీళ్ళందరూ మన బోర్డు మెంబర్స్ వాళ్ళు మన సంతోష్ అన్న వీళ్ళందరూ కలిసి మనం పలానా 10వ డేట్ నాడు కలెక్టర్ ఆఫీస్లో పోదామని చెప్పారు. నిర్మల మేడం, జగ్గారెడ్డి సార్, సంతోష్ అన్న, పూనవేన్ సార్, కిషన్ సార్ అందరు కలిసి మా సైనికులను కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి స్పెషల్గా తీసుకొచ్చి మేడం తోటి కల్పించి ఏ రోజైతే మాకు ఇన్కారం చేసిందో ఆ రోజు నాడు ముందర నిలబెట్టుకొని ఇది చేస్తున్నాను వితిన్ 2 minutes సంతకం చేసి పంపించారు సార్. ఇంత సైనికుల కోసం పోరాటం మా యొక్క బోర్డు మెంబర్స్ సార్ వాళ్ళు ప్రతి ఒక్కరికి మాకు అనుకూలంగా ఉంటున్నారు సార్. వీళ్ళ తరఫు నుంచి మేము సంగారెడ్డిలో చాలా విషయాలలో మేము ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాం సార్. కాబట్టి మా యొక్క ఈ సైనికుల తరఫు నుంచి కూడా మా బోర్డు మెంబర్స్ 4 ఉన్నారు. పూర్ణవేనన్న, అనంతకృష్ణన్న అండ్ లింగాగౌడ్ సార్, రాజగౌడ్ సార్, డాక్టర్ రాముల్ గౌడ్ సార్. మా సైనికుల తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ అందరికీ కానీ ఆయన ఉండే సీట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చి డైరెక్టర్ సైనికుల పేరు హెచ్ఓడిలో ఉన్నప్పటికీ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా శాలరీ విషయానికి వచ్చిన కొంచెం తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా పర్లేదు, మా సైనికులకు నా మనుషులకు నేను ఏదో చేసుకోవాలనే తపనతో వచ్చినటువంటి ముఖ్యంగా బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది ఒక మంచి తరుణం, ఇది ఒక మంచి అవకాశం. సైనికులుగా మీరు కూడా మాజీ సైనికులుగా మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు పోతే మీకు కూడా మంచి అవకాశాలు దక్కుతాయి. ఒక జిల్లానే కాదు, ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ మొత్తానికి కూడా రూపురేఖలే మారిపోతున్నాయి. ఈ రోజున మా డైరెక్టరేట్లో చూస్తే డైరెక్టరేట్ ఒకప్పుడులాగా లేదు. ఇప్పుడు అక్కడ చేసినటువంటి విషయాలు కానీ మీరందరూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడండి, ముందుకి బాబు గారు ముందు, బాబు గారు తర్వాత అనే ఒక రేఖ ఏర్పడుతుంది డిఫరెంట్గా. ముఖ్యంగా వారికి అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇక్కడ బోర్డు సభ్యులు, నేను గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ బోర్డు సభ్యుల్ని ప్రత్యేకంగా వేరుకొని ఫలానా వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఫలానా వాళ్ళు ఉంటే
మన మాజీ సైనికులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి నేను తీసుకున్నటువంటి మా బోర్డు సభ్యులకు నిజంగా అభినందనలు. వారు మా మాజీ సైనికులకు సేవ చేయాలనే ఒక కోరికతోటి నేను జాయిన్ అయ్యాను. డిఫరెంట్, కానీ ఇప్పటివరకు ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాల గురించి మీకు ముందుగా మీరు చెప్పిన పాయింట్ల మీద నేను ప్రస్తావిస్తాను. ఫస్ట్లీ ఇక్కడ మీ రంగారెడ్డిలో ఈసీహెచ్ఎస్ లేదు, సిఎస్డి ఫెసిలిటీ లేదని తెలియడం అయింది. ఆల్రెడీ అలాగే నల్గొండలో కూడా లేకపోతే నల్గొండలో నేను ఆల్రెడీ సిఎస్డికి ఈసీహెచ్ఎస్కి రాయడం జరిగింది. ఇప్పుడు తెలిసింది కాబట్టి తప్పకుండా ఈసీహెచ్ఎస్లో మనం మీకందరూ తెలిసిన ఎండి ఈసీహెచ్ఎస్ ఉంటాడు, మేనేజింగ్ డైరెక్టర్ ఈసీహెచ్ఎస్ మేజర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు ఆయన. ఆయనతో నేను ఆల్రెడీ అంతకుముందు నల్గొండ విషయంలో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ సంగారెడ్డి విషయంలో మాట్లాడి తప్పక ఒప్పిస్తారని నమ్మకం ఉంది. అలాగే తిరువెల్లి సిఎస్డి అంటే సిఎస్డి జనరల్గా మనం త్రూ సబ్ ఏరియా చేస్తాము. సబ్ ఏరియాలో కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను కొన్ని విషయాల్లో. ఈ ఫెసిలిటీ కూడా సిఎస్డి ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పెట్టడం ద్వారా కానీ లేకపోతే మొబైల్ క్యాంటీన్ ద్వారా కానీ తప్పకుండా ఇది కూడా చేయగలని నమ్ముతున్నాను, చేస్తాను కూడా. ఈ రెండు విషయాలు ఈసీహెచ్ఎస్ సిఎస్డి తప్పకుండా ఈ వచ్చే ఒక సంవత్సరం లోపల, ఒకవేళ ఈ లోపల బిల్డింగ్ కూడా అయిపోతే మనం ఆ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఈ రెండు ఫెసిలిటీస్ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సో దట్ మన ఎవరైనా కానీ వయసును బట్టి సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు కానీ వికలాంగులు కానీ డిసేబుల్డ్ ఎవరైనా కానీ మనం అక్కడికి వెళ్తే అక్కడే మనకి మెడికల్ ఫెసిలిటీస్, క్యాంటీన్ ఫెసిలిటీస్, ఏమైనా ప్రాబ్లమ్స్ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉంటే అవన్నీ ఒకే చోట్ల అయిపోయేలాగా ఇది తప్పకుండా జరగాలని నేను ఆశిస్తున్నాను. దానికి కృషి కూడా చేస్తాను అండ్ చేయగలను ఆశిస్తున్నాను.